నమస్తే ఎల్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. టీజీ టెట్ జూన్ 2026 సంబంధించి హిందీ కంటెంట్, గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 7కి స్వాగతం. అందరికీ కూడా మరొకసారి నమస్తే, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. సో అందరూ కూడా మీ హెల్త్ అంతా కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ లేట్ చేయకుండా ఈరోజు ప్రశ్నలు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రశ్నలు కూడా మీ యొక్క ప్రాక్టీస్లో బాగా యూజ్ అవుతాయని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఫ్రీగా అయితే ఈ క్లాస్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి ప్రశ్న అయితే ఫస్ట్ చూసేద్దాం. यस यस మొదటి ప్రశ్న చూసినట్లయితే हम होंगे कामयाब पाठ के अनुवादक कवि कौन है? ऑप्शन ए गिरिजा कुमार माथुर, बी चार्ल्स अल्बर्ट टिंडले, ऑप्शन सी श्याम सुंदर दास, ऑप्शन डी రామ్ధారి సింగ్ దినకర్. ఇది తెలంగాణ టెక్స్ట్ బుక్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లో భాగంగా 8th क्लास टेक्स्ट बुक लेते మొదటి पाठम हम होंगे कामयाब पाठ से ये प्रश्न दिया गया है कि यहाँ पर देखेंगे तो ऑप्शन ए गिरजा कुमार माथुर, बी चार्ल्स अल्बर्ट टिंडले, सी श्याम सुंदर दास, डी रामधारी सिंह दिनकर. लेकिन इस प्रश्न का सही उत्तर जिन्होंने भी ऑप्शन ये दे रहे एकदम इस प्रश्न का सही उत्तर है कि ये इन्होंने किया है गिरजा कुमार माथुर ने. लेकिन यहाँ पर जो ओरिजिनल है मूल कवि हम बताएंगे तो चार्ल्स अल्बर्ट टिंडले, वी शैल ओवरकम, वी शैल ओवरकम, वी शैल ओवरकम समडे, है ना. ये हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे కామయాబ్ ఏక్ దిన్. చూడండి ఈరోజు కూడా ఈ యొక్క మొదటి ప్రశ్న కూడా ఎందుకు తీసుకొని రావడం జరిగిందంటే మీ యొక్క ప్రిపరేషన్లో కూడా మీరు కూడా ఒక మంచి భరోసా పెట్టుకొని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మంచిగా మీరు కూడా సాధిస్తారు, విజయాన్ని కూడా సాధించాలనే ఉద్దేశంతో అయితే టెట్లో కూడా మంచిగా స్కోర్ సాధించాలనే ఉద్దేశంతో ఇదే తీసుకొని రావడం జరిగింది. ఒక మంచి భరోసా ఇచ్చేటువంటి పాఠం అని చెప్పొచ్చు. యహ్ జీత్ విదామే హే, ఠీకే, ఓకేనా. సో మరి అందరూ కూడా కామెంట్ చేస్తున్నాను అనుకుంటే మీ కామెంట్స్ అని కూడా ఇక్కడ చూస్తున్నానండి. అందరూ కూడా మీరైతే క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు టైప్ చేయగలిగితే ఆప్షన్ ఓన్లీ టైప్ చేయండి, లేదా మీరు ఆన్సర్ రాసినా కూడా ఇంకా క్లారిటీ అనేటువంటిది ఉంటుందండి, ఓకేనా. సో అందరూ కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ముందు క్లాసెస్ కూడా ఎవరైతే చూడలేరున్నారో సో వారు కూడా అయితే మీరు ఒకసారి చూసి మంచిగా మరి యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నెక్స్ట్ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక కవితకి పంక్తియోं में मन में है विश्वास, पूरा है विश्वास का क्या अर्थ है? ఇప్పుడు నేను మొదటి ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే దాని గురించి నేను క్లియర్గా చెప్పడం జరిగింది, వచ్చినట్టుగా పాడడం కూడా జరిగింది, ఓకేనా. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే हमें किसी पर भरोसा नहीं है, ऑप्शन बी हमें स्वयं पर और अपनी सफलता पर पूरा भरोसा है, ऑप्शन सी हम डर के साये में जी रहे हैं, ऑप्शन डी हम काम करने से घबरा रहे हैं. प्रश्न फिर एक बार, कविता की पंक्तियों में అంటే हम होंगे कामयाब कविता की पंक्तियों में मन में है विश्वास, पूरा है विश्वास का क्या अर्थ है? మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి కదా. हम पर हमें जो काम करते हैं उसकी सफलता पर अपने को बहुत पूरा विश्वास, पूरा भरोसा भी है, ठीक है ना. ऐसे रख के ही हम प्रयास करना है, कमर कस के प्रयास करेंगे तो ज़रूर सफल होंगे, ठीक है. कोशिश करने वालों की हार कभी नहीं होती, ठीक है. अगला प्रश्न देखेंगे. यस, हम होंगे कामयाब पाठ के चित्र में बच्चे इनमें से कौन सी गतिविधि नहीं कर रहे हैं? మీరు గిన ఒకసారి హమ్ హోంగే కామయాబ్ బాటం తీసినప్పుడు మీకు సైడ్లలో పిక్చర్స్ కనిపిస్తాయి, ఓకేనా. అంటే మీరు టెక్స్ట్ బుక్ని అంత క్లీన్గా చదవాలన్నట్టు ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తూ చదివినట్లయితే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ ఏ చూడండి, పౌధే लगाना और पानी देना, ऑप्शन बी चित्रकारी करना और पढ़ना, ऑप्शन सी टेलीविज़न देखना, ऑप्शन डी साइकिल
చలానా ఔర్ రస్సీ కూదన. అయితే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆటలు కావచ్చు, కొంచెం చేసేటువంటి పనులు మొక్కలు నాటడం ఇటువంటివన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినట్లయితే ఈజీగా మనకి పిల్లలకి కొంచెం మనం అవాయిడ్ చేసేటువంటివి ఉంటాయి. అట్లాంటి ఆప్షన్ కూడా దొరికినట్లయితే ఈజీగా మనకి అదే ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ గనక మీకు కరెక్ట్‌గా లేదన్నట్లయితే గనక మీరు ఒక పాజిటివ్ ఆలోచనతో చేసినప్పుడు గానీ పిల్లవాళ్ళకి మనము ఎక్కువ సేపు టీవీ చూడొద్దు లేదా మొబైల్ చూడకండి అట్లాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా! సో, అట్లాగా మీరు ఇట్లా చూసినా కూడా ఇక్కడ ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. టెలివిజన్ देखना అనేటువంటిది మనకు అక్కడ లేదు. ఓకేనా? అందుకని ఇదే మనకు సరైన సమాధానం. ఓకే. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. चौथा प्रश्न देखिए, हंसी खुशी पाठ के दूसरे चुटकुले में लड़का फूल की जगह गमला क्यों उठा लाया. మీరు కనుక సెకండ్ లెసన్ చూస్తున్నట్లయితే కనుక 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో హసీ ఖుషి అని చెప్పేసి ఉంటే అక్కడ జోక్స్ ఉంటాయి, ఒక 4-5 జోక్స్ ఉంటాయి. ఆ జోక్స్లో రెండో జోక్లో ఇక్కడ చెప్తున్నాను అనమాట, పిల్లవాడు పూలు తెంపుకొని రమ్మంటే ఎందుకో మొత్తం ఫ్లవర్ వాజ్నే ఆ పూల కుండనే తెచ్చేసాడు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూడండి, క్యోంకి ఉసే గమలా బహుత్ సుందర్ లగా. ఆప్షన్ बी, क्योंकि उसे फूल तोड़ना नहीं आता था. ऑप्शन सी, क्यों वहाँ लिखा था कि क्योंकि वहाँ लिखा था कि फूल तोड़ना मना है. అక్కడ యాక్చువల్ తోడనా మనా హై అని చెప్పేసి మనకి కవితలో ఉంటుంది, కానీ ఇక్కడ ఫూల్ తోడనా కూడా మనా హై. ఓకే. ఆప్షన్ డి చూసినట్లయితే క్यों, क्योंकि उसे बहुत सारे फूल चाहिए थे. సో ఇక్కడ ఈజీగా మనం కూడా ఈ ప్రశ్నగా చేయొచ్చు. ఎందుకు ఆ రెండో జోక్లో చెప్పామంటే వాళ్ళ మామ చెప్తారనమాట, అరే బేటా వెళ్ళి ఒకసారి నువ్వు పూలు తెంపుకోరాపరా అని చెప్తే వాడు ఏం చేస్తారంటే తెంపుకొని రాకుండా మొత్తం పూల కొండనే తెచ్చేస్తారు. అరే నీకేం చెప్పినారా, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, మరి అక్కడ పూలు తోడన మనాహి అని ఉంది, అందుకనే నేను మొత్తం పూల కొండనే ఎత్తుకొచ్చాను అని చెప్పేసి ఇక్కడ జోక్ లాగా అనమాట. ఓకే. సో పిల్లలకైతే ఇక్కడ జోక్ లాగా ఉంటుంది. ఓకేనా. అక్కడ ఆప్షన్ ఎటు చూసినట్లయితే కనుక క్యోంకి వహ లిఖా థా కి ఫూల్ తోడన మనా హై అనేటువంటిది ఆప్షన్ ఇక్కడ బి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇది కంటెంట్కి సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. చూడండి 5వ ప్రశ్న, లోకగీత్ పాఠ్ విదా హై. లోకగీత్ 10th క్లాస్ చూసినట్లయితే సుగంధ్ 2 దాంట్లో ఆప్షన్ ఏ గీత్, బి కహానీ, సి కవిత, డి నిబంధ్. ఓకేనా. లోకగీత్ మరి రాసింది ఎవరో మీరైతే కామెంట్ చేసింది. ఈరోజు ప్రశ్న మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదా, సో అట్లాంటి దాంట్లో సో లోకగీత్ కే రచనాకార్ కౌన్ హై. మనకి రచనాకార్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనం రచనాకార్ అనేది కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక లోకగీత్ రచనాకార్ కౌన్ హై. ఠీకే. రచనాకార్ కౌన్ హై. ఓకే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది అవుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ సరైన సమాధానం పాట విధా ఏంటిది అంటే కనుక ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది నిబంధ్ విధాలు అనేటువంటిది ఉంటుంది లోక్గీత్. సో మరి అందరు కూడా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ రచనాకార్ కౌన్ హై అనే దానికైతే మీ యొక్క కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. సో చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అయితే ఇవాళ తీసుకొని రావడం జరిగింది మీ ముందుకు ఒక సదుద్దేశంతో. ఓకేనా. సో ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఒక ప్రాక్టీస్లో భాగంగా క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక సరస్వతి ఇక్కడ చూడండి, లిటరేచర్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది చాలా మంచి ప్రశ్న అని చెప్పొచ్చు. చాలా పెద్దగా ఉంది ప్రశ్న ఇక్కడైతే. ఓకే. సో అందుకని ఇక్కడ మీకు ఫుల్గా కనిపించే ప్రయత్నం అయితే ఇక్కడ నేను చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు కాస్త కూస్త మీకు బెటర్గా ఉంటుంది. రైట్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా सरस्वती पत्रिका का संपादन इसमें से किसने किया था जिसने हिंदी गद्य की एक नई दिशा मिली. गद्य को एक नया दिशा मिली. ऑप्शन ए सूर्यकांत त्रिपाठी निराला. ऑप्शन बी हजारी प्रसाद द्विवेदी. ऑप्शन सी महावीर प्रसाद द्विवेदी. ऑप्शन डी మున్షీ ప్రేమ్చంద్. ఇక మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఈద్గా లెసన్ అయితే ఉంది. దాని రైటర్ మున్షీ ప్రేమ్చంద్. ఆయన యొక్క ఫేమస్ నవల మనం చూసినట్లయితే గోదాను. ఈయనకి కథా సామ్రాట్ కదా, ఆయన కూడా ఉపన్యాస సామ్రాట్ అని చెప్పేసి బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది. మహావీర్ ప్రసాద్ ద్వివేది మనం చూసుకున్నట్లయితే కనుక మరి ద్వివేది యుగులు అయితే రావడం జరుగుతుంది. హజారీ ప్రసాద్ ద్వివేది మరి ఈయన కూడా ఒక మంచి साहित्यकार हैं. इन्होंने भी है ना कि आलोचक भी हैं.
और यहाँ पर देखा जाएगा ऑप्शन ए सूर्यकांत त्रिपाठी निराला एक छायावादी कवियों के जो श्रेष्ठ कवियों में 4 स्तंभों में से मुख्य माने जाते हैं। इनके रचनाएं भी आप कमेंट कर सकते हैं। और इनकी जो पहली रचना है कि इनकी सूर्यकांत त्रिपाठी निराला जी की पहली कविता कौन सी है, आप कमेंट में बता सकते हैं। ठीक है जी, यहाँ पर देखने से इस प्रश्न का सही उत्तर जाएगा सरस्वती पत्रिका के प्रकाशक यहाँ पर देखेंगे तो ऑप्शन ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ మహావీర ప్రసాద్ ద్వివేది రచన ఏ కవి కావ్య అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది టాపిక్. సో ఆ టాపిక్లో భాగంగా ఇది క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మీరు ఇక్కడ ఇది చేయండి, కన్ఫర్మ్ చేయండి 1903 ప్రకాశన్ అయిన సంవత్సరం ఈ రెండిట్లో మీరు ఏదో కామెంట్ అయితే చేసేయండి. అందరూ కూడా కామెంట్ చేయాలి, ట్రై చేయండి, ఏదైనా కూడా కామెంట్ చేయండి. మీరు తప్పు చేసినా రైట్ చేసినా దాన్ని తప్పు చేస్తే కరెక్ట్గా అయితే నేను మీకు రిప్లైలో రూపంలో ఇస్తాను. అలాగే కరెక్ట్ చేస్తే కూడా వాళ్ళని అభినందించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎంకరేజ్మెంటు ఇంటరాక్షన్ ఉన్నట్లయితే ఇంకా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే చేస్తారో మీరు ప్రాక్టీస్లో భాగంగా ఇక్కడ క్లాసులు నోట్ చేసుకుంటున్న భాగంగా సో ఇదైతే మీకు ఎగ్జామ్ టైంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది నేను చాలాసార్లు కూడా చేయడం జరిగింది, అలాగే తెలుసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ టెక్నిక్ మెథడ్లోనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకని మీకు పదే కామెంట్ చేయమని చెప్పేసి చెప్తున్న ఉద్దేశం అదే అండి. ఓకేనా, రైట్. అలాగే మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఇప్పటిదాకా ఏవైనా మిస్ అయింటే కనుక అంటే 6 ప్రాక్టీస్ సెట్లు మనం చేసుకున్నాం కదా, అది ఎవరైనా మిస్ అయింటే కనుక దానికి ఛానల్ మనకు టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్లో ఇవన్నీ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు అన్నీ కూడా చూసి ప్రాక్టీస్ చేయండి. వాటిపైన మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సూచనలు, మీ యొక్క సజెషన్స్ ఏవైనా ఉన్నట్లయితే కనుక, అలాగే మీ యొక్క డౌట్స్ ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ రూపంలో అడిగినట్లయితే తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మీ అయితే ఇది ఒక చాలామందికి చేరేటట్టుగా మీ యొక్క లైక్ అయితే అందించండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ అంటే తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయలేకపోతే కనుక మీకు టైటిల్ దగ్గర జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తుంది, అక్కడ జాయిన్ అయ్యే ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేటువంటిది పొందొచ్చండి. మరి ఇంకా సోషల్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ మేరకు ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2 రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా అవి ఎవరైనా చూడలేనట్టు కనుక దానికి సంబంధించిన వీడియో లింక్స్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీరు ఛానల్లో వెళ్ళి కూడా ఒకసారి చూసినట్టయితే మీకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మీ యొక్క బెనిఫిట్ కోసమే దానిపైన కూడా మీ యొక్క సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే ఇంకా మంచిగా మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వాటన్నింటిని కూడా ఒక క్రోడీకరించి ఒక మంచి క్లాసెస్ చేయాలనేటువంటిదే నా ఉద్దేశం అండి. ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఫ్రీగా అయితే క్లాసెస్ అందించడం జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషనల్ పర్పస్గా అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అనేది భావించకండి. సో అన్నీ కూడా అందరికీ కూడా తెలియజేయండి, అందరికీ హెల్ప్ చేసేలాగా అయితే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఎడ్ప్లస్ ఛానల్ తరపు నుంచి మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఒక భరోసా అనేటువంటి కల్పిస్తూ ఎప్పుడు కూడా మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఎడ్ప్లస్ ఛానల్ కూడా మీకు ఒక సహకారిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ 7వ ప్రశ్న మనకి ఇక్కడ ఏడో ప్రశ్న చూసుకున్నట్లయితే కామాయిని. ఓకేనా, ఇది మోస్ట్ ఫేమస్ రచన కామాయిని जिसे छायावाद का सर्वश्रेष्ठ महाकाव्य माना जाता है के రచయిత కౌన్ హే. చూడండి ఇక్కడ ఇచ్చేటువంటి ఏదైతే లైన్ మీకు ఉన్నాయో పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి ఇది ఒకటైతే ఇది రెండవది. ఓకేనా, ఛాయావాద్కే మహాకావ్యం सर्वश्रेष्ठ महाकाव्य के रूप में माना जाता है. ఇది ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఇవ్వచ్చు మీకు కామాయిని किस युग का सर्वश्रेष्ठ महाकाव्य माना जाता है కింద ఇస్తాడు. ద్వివేది యుగ్, ఛాయావాద్ యుగ్, తర్వాత ప్రయోగవాద్, ప్రగతివాద్ అని ఇస్తాడు. ఇక్కడనే కన్ఫ్యూజన్ చేస్తారు. లేదా ప్రేమ్చందోత్తర యుగ, ప్రేమ్చంద్ పూర్వోత్తర యుగ్ అని చెప్పేసి, ప్రేమ్చంద్ యుగ్ అని చెప్పేసి ఇట్లా మీకు దగ్గరలోనే ఇస్తాడు. సో మీరు తెలిసినట్లయితే ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ రచయిత అడుగుతున్నారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే छायावाद के 4 प्रमुख 4 स्तंभों में से प्रमुख सर्वश्रेष्ठ कवियों में से एक माने जाते हैं और छायावाद के प्रतिनिधि कवि के रूप में भी जाने जाते हैं. यहाँ पर ऑप्शन ए जयशंकर प्रसाद, बी महादेव वर्मा, सी सुमित्रानंदन पंत, डी रामधारी सिंह दिनकर. यहाँ पर एक कौन मिस हुए हैं आप वो उनके नाम नीचे कमेंट रूप में बता सकते हैं. रामधारी सिंह दिनकर की जी को भी ज्ञानपीठ पुरस्कार मिला है. उनकी किस रचना पर ज्ञानपीठ पुरस्कार मिला है ये भी
आप కామెంట్ के रूप में बता सकते हैं ఓకేనా అండి. రామధారి సింగ్ దినకర్ కూడా మరి ఒక అవార్డు అయితే జ్ఞానపీఠ పురస్కారం అయితే రావడం జరిగింది. అది ఏ రచనకు వచ్చిందో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక్కడ 3 మాత్రం छायावादी 4 प्रमुख स्तंभों में के जो कवियों के नाम दिया गया है और एक यहाँ पर नहीं है, वो ये कौन है यहाँ पर आप बता सकते हैं. इसी पहले हम पिछले ప్రశ్నों को डिस्कस करते समय उनका नाम भी बताया गया है. ఇంతకుముందు డిస్కస్ చేసిన వాటి అప్పుడు కూడా అతని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా. ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ జయశంకర్ ప్రసాద్ మనకి ఇక్కడ సరైన समाधान అవుతుంది. ओके यस. अगला प्रश्न देखिए यहाँ पर जी 8वां प्रश्न मुंशी प्रेमचंद के किस उपन्यास को भारतीय कृषक जीवन का మహాకావ్య కహా జాతా హై. చూడండి చాలా మంచి ప్రశ్న ఇది. ఇక్కడ ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే కనుక గబన్, బి నిర్మల, సి రంగభూమి, డి గోదాన్. ఓకేనా. ఈయన దాదాపుగా 12 ఉపన్యాసాలు అయితే రాయడం జరిగింది. ఈయన యొక్క చివరి యొక్క రచన ఏదైతే ఉపన్యాసం ఉందో మంగళ సూత్రు, అది अधूरी रह गई थी लेकिन इसकी पूरी किन्होंने किया है. आप इनके नाम भी कमेंट कर सकते हैं. ठीक है ना, कि यहाँ पर इनके और भी है और लगभग इन्होंने 300 कहानियाँ भी लिखी हैं और इनके जो कहानियों को मानसरोवर नाम के 8 खंडों में इन కహానియోं का ప్రకాశిత్ కియా గయా హై. ठीक है, మరి మీకు అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీకు ఎలా ఉందో అనేటువంటిది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసే అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ మరి చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. గోదాన్ అనేటువంటి దీంట్లో మనకి హీరా, గోబర్ ఓకేనా. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ చాలా అంటే మనకి ఏవైతే యథార్థ సంఘటనలు జరిగినాయో అప్పటి ఆయన ఉన్నటువంటి కాలంలో ఆ సంఘటనల్ని ఆధారం చేసుకునేటువంటి రచనలు చేశారు. సో మీరు చూసుకున్నట్లయితే పంచ పరమేశ్వర్, బడే గర్కి బేటీ, కఫన్, బుడకాకి. సో ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పుకోలేమండి. చూస్తున్న కొద్దీ మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తూనే ఉంటాయండి చదువుతున్నప్పుడు కొద్దీ ఓకేనా. రైట్. మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక नवा प्रश्न देखिए पृथ्वीराज रासो जिन्हें हिंदी का प्रथम महाकाव्य माना जाता है के రచనాకార్ కౌన్ హై. చూడండి ఇక్కడ కూడా 2 పాయింట్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒకటి హిందీకే ప్రథమ మహాకావ్య కిసే మానా జాతా హై అని క్వశ్చన్ వస్తే ఇక్కడ పృథ్వీరాజ్ రాసో ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ 2. కానీ ఇక్కడ అడిగింది దీనికి అడిగాడు. ఏమని అడిగినాడు, రచనాకార్ ఎవరు అని అడిగినారు. ఆప్షన్ ఏ నరపతి నాలుగు, బి చందబరదాయి, సి మరి జగనికో, డి అమీర్ ఖుస్రో అని చెప్పేసి. అయితే ఇందుకు సంబంధించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నారో ఓన్లీ టీజీటెట్ 2026 అనేటువంటి ప్లేలిస్టే ఫాలో కాకుండా ఛానల్లో ఉన్నటువంటి మిగతా ప్లేలిస్టులు ఏవైతే ఉన్నాయో డిఎస్సి 2024 అని చెప్పేసి, లేకుంటే డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి కావచ్చు, టీజీటెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు ఆ ప్లేలిస్ట్ అన్నీ కూడా చూడండి. దాంట్లో మీకు ఒక ఏపీ అని ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఏపీకి సంబంధించి మీరు చూసినట్లయితే ఒక కంటెంట్ వదిలేస్తే గ్రామరు, లిటరేచరు, మెథడాలజీ అంతా కూడా సేమే ఉంటుంది కాబట్టి అవి కూడా మీకు ఉపయోగపడతాయి. చాలా మంచి ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటిని నేను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈసారి ఇలాగైతే తీసుకొని రావడం జరిగింది. మరి ఈ యొక్క ప్రశ్నలకు కూడా నేను షార్ట్ కట్ ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోస్లలో. మీరు అక్కడ చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి బాగా వస్తుంది. నరపతి నాల్హ్ ఓకేనా, చందబరదాయి, తర్వాత జగనికో, అమీర్ ఖుసి, ఇలాంతా కూడా మంచి అడగవలసినటువంటి ప్రశ్నల్లో వచ్చేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చందబరదాయి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే కనుక ఇక్కడ यस ఇక్కడ 10 చూడండి. ఆది కాల్ కో వీరగాథ కాల్ నామ్ కిస్నే దియా థా. ఇక్కడ మనకి కాల్ విభాజన సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక ప్రశ్న వస్తే రచనకాలకు సంబంధించి కూడా మనకి వచ్చే ఆస్కారం ఉన్నట్లయితే కూడా మీరు ఇక్కడ కూడా ఆన్సర్ చేయగలగాలి. ఆప్షన్ ఏ ఆచార్య ప్రసాద్ ద్వివేది, బి డాక్టర్ నగేంద్ర, సి ఆచార్య రామచంద్ర శుక్ల, డి రాహుల్ సాంకృత్యాయన్. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంచి ఆలోచకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఓకేనా. సో మరొకసారి యాత్రా వృత్తానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే రాహుల్ సాంకృత్యాయన్ కూడా దాంట్లో వస్తారు. ఆచార్య రామచంద్ర శుక్ల ఈయన మనకు తెలిసిందే. ఈయన ఒకటి మన ఇతిహాస్ బుక్
బుక్ అనేటువంటి చదువుతాం. సో ఆ బుక్ పేరేంటో మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా. డాక్టర్ నగేంద్ర బుక్ పేరు కూడా మీరైతే కామెంట్ చేయగలరు. అలాగే హజారీ ప్రసాద్ ద్వివేది ఈయన కూడా ఒక ఆలోచకు. మరి ఈయనకు సంబంధించి కూడా మరి ఆ బుక్ పేరేంటో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మీరు సెర్చ్ చేస్తారు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తారు. ఓకే, తెలియని వాళ్ళు మీరు తెలుసుకొని సెర్చ్ చేసి మరీ కామెంట్ చేసినట్టు ఎగ్జామ్లో ఇలాంటి సందర్భాలు ఇలాంటి క్వశ్చన్లు వచ్చినట్లయితే మీకు అక్కడ రివ్యూస్ కాకపోయినా ఏదైనా పొరపాటున లాస్ట్ మినిట్లో రివ్యూ రాకపోయినా కూడా ఇక్కడ మీరు యాక్టివిటీ చేస్తుంటారు కాబట్టి మీకు అక్కడ గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకసారి మీరు నిదానంగా. అందుకనే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అంటారు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పేసి మనం ఇలా చేసినట్టు యాక్టివిటీ చేసినట్లయితే ఇంకా బాగా గుర్తుంటే ఉద్దేశంతో. ఓకేనా. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ సరైన సమాధానం వీర్ గాథా కాల్ కిస్నే కహా హై కి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆచార్య రామచంద్ర శుక్ల అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ అసలు మంచి ప్రశ్నలు వ్యాకరణకు సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు దాకా మనం కంటెంట్ చూసాం, తర్వాత ఇతిహాసం చూసాం, లిటరేచర్ సంబంధించి. ఇప్పుడు వ్యాకరణకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీకు ముందుకైతే రావడం జరుగుతుంది. 11వ ప్రశ్న చూడండి. భాషకి సబ్సే ఛోటీ ఇకాయి క్యా హై? ఆప్షన్ ఏ శబ్ద్, బి వ్యంజన్, సి వర్ణ, డి స్వర్. అయితే ఇక్కడ చూడండి మీకు ఎస్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. భాష ఈ సబ్సే అర్థవాన్ చోటీ ఇకాయి కౌన్సీ అంటే అప్పుడు మారుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఆన్సర్ చేద్దాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా ఆప్షన్ ఇక్కడ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. వర్న్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక శబ్దు మనకి ఎప్పుడు వస్తుందంటే అర్థవాన్ చోటీ ఇకాయి, అర్థవాన్ ఇకాయి అని చెప్పేసి వచ్చిందనుకో అప్పుడు మనకి ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ మాత్రం వర్న్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఎస్ 12వ ప్రశ్న చూడండి. బుढ़ापा शब्द में कौन सी संज्ञा है? ऑप्शन ए व्यक्तिवाचक संज्ञा, बी भाववाचक संज्ञा, सी जातिवाचक संज्ञा, डी समूहवाचक సంజ్ఞ. మనకి సంజ్ఞ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. బుఢాపా, మోటాపా కదా, ఇవన్నీ కూడా మనకి వస్తాయి, మీకు చేయొచ్చు. ఓకేనా. రైట్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఇట్లా వచ్చేస్తుంది. కాకపోతే మీకు ప్రాక్టీస్ చేసే ఉద్దేశంతో అయితే మీకు చేయించాలి కాబట్టి మరి ఈ ఆన్సర్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా కామెంట్ చేయండి, నేను ఇక్కడ చూస్తున్నాను. ఓకేనా. వ్యక్తివాచक చూసుకున్నట్లయితే కనుక దాంట్లో किसी व्यक्ति वस्तु स्थान प्राणी के विशेष का नाम का बोध किया जाए तभी हम व्यक्तिवाचक कहा जाता है. మరి जातिवाचक చూసుకున్నట్లయితే किसी जो वस्तु इनका जाति का बोध हो. ओके, ठीक है. जैसे कि कुत्ता हो गया और कक्षा हो गया और मनुष्य हो गए, लड़की हो गई, है ना, विद्यार्थी हो गया, पेड़ हो गए, पर्वत हो गए, नदी हो गए, सभी क्या है जातिवाचक संज्ञा के अंतर्गत आते हैं. समूहवाचक जहाँ समूह का बोध हो रहा है क्लियरली बता सकते हैं. ठीक है ना. दल, सेना, इस तरह के और भी आप यहाँ पर समूहवाचक के 2 उदाहरण यहाँ पर आप कमेंट कर सकते हैं. लेकिन यहाँ पर और एक बात करेंगे, द्रव्यवाचक संज्ञा की बात भी हो जाए. किसी ठोस या तरल पदार्थों की आपका बोध हो उसे हम द्रव्यवाचक संज्ञा कहते हैं. उसके भी आप 3 उदाहरण 3 ఉదాహరణలు అయితే చేయండి ద్రవ్యవాచక సంజ్ఞకు సంబంధించి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకేనా. ఇక్కడ బుఢాపా శబ్దం చూసుకున్నట్లయితే కనుక మరి భావవాచక సంజ్ఞ కిందకైతే వస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 13వ ప్రశ్న. वह शब्द व्याकरण की दृष्टि से क्या है? ऑप्शन ए संज्ञा, बी विशेषण, सी सर्वनाम, डी क्रिया. వాహ్, ఈజీగా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా. ఎస్. సో ఇది చేస్తూ ఉంటారు మీరు కూడా ప్రాక్టీస్లో భాగంగా, ఇలా కూడా క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్. सर्वनाम అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. ఎస్. सर्वनाम के कितने प्रकार होते हैं ये भी आप कमेंट करके बता सकते हैं. क्रिया आप तो जानते ही हैं, विशेषण आप जानते हैं. यहाँ पर देखिए विशेषण से संबंधित एक प्रश्न आया है. विशेषण के मुख्य कितने भेद होते हैं? ऑप्शन ए 3, ऑप्शन बी 4, सी 5, डी 6. विशेषण ये ना जो किसी संज्ञा या सर्वनाम की विशेषता बताओ उसे हम विशेषण कहते हैं. यहाँ पर 3, 4, 5, 6. इस प्रश्न का सही उत्तर यहाँ पर 4 है. ठीक है. कि वो 4 प्रकार कौन कौन से हैं आप कमेंट करके बता सकते हैं. हमने इस जो पूरी वीडियो में मैं भी बताया है कि विशेषण के ये प्रकार होते हैं. ठीक, आप सुने होंगे तो आप पढ़ाए हैं तो आप यहाँ पर नीचे कमेंट कर सकते हैं. विशेषण 1, 2, 3, 4 नाम डाल के कमेंट कर सकते हैं जी. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి.
15వ ప్రశ్న అగ్ని కా తద్భవ రూప్ క్యా హై? ఇక్కడ మనకి శబ్ద బేస్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ మనకి తత్సం, తద్భవ్, సంకారం అలాగే వస్తాయి. ఓకేనా? సో దానికి సంబంధించి మనకి సమానార్థం, భిన్నార్థం ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఓకేనా? ఆప్షన్ ఏ ఆగు, బి వాచ్, పావక్, సి అనల్, డి జ్వాల. ఇక్కడ మనకు పర్యాయ పదాలు కూడా వచ్చాయి. కాకపోతే ఇక్కడ మనకి తత్సం, తద్భవ్ తెలిసినట్లయితే ఇంకా అగ్ని అనేటువంటి తత్సం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అని చెప్పుకోవచ్చు. విభిన్న హిందీకి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చినట్టుగా పక్కా వచ్చేటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అక్కడ ఇక్కడ అగ్ని ఇచ్చాడు. ఒకసారి ఏమి ఇస్తాడంటే ఆగ్ అని ఇచ్చేసి దీస్కా తత్సం రూపే అని చెప్పేసి ఇస్తాడు. ఓకేనా? జ్వాల ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా అనాలని ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఆగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. మరి అనిల్ అంటే అర్థమైందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి అనాల్ అని చెప్పేసి అనిల్ అంటే ఏం అర్థం వస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటిదాకా మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ నొక్కి ఆల్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే మరి ఛానల్ కూడా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ కూడా మీరు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అయ్యి అప్డేట్స్ ఉన్నటువంటిది పొందుతూ ఉండొచ్చు. మరి విభిన్న క్లాసులు ఏవైతే ఉన్నాయో సోషల్ సంబంధించి కూడా మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి క్లాసెస్ లింక్స్ అయితే కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఛానల్ కూడా వెళ్ళి చూడండి. అక్కడ నుంచి కూడా మీకు ఐడియా అనేటువంటిది వస్తుంది. దాంతోపాటుగా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ చేసినటువంటి క్లాసెస్ ఏవైతే ప్లేలిస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా సెట్స్ చేయడం. ఇప్పటిదాకా చాలా సెట్లు కొన్ని సిరీస్లో అయితే 100 దాటినాయి, కొన్ని సిరీస్ 50 అలాగే 20 పైన సెట్స్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ యొక్క ఎగ్జామ్లో బాగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను విశ్వసిస్తూ, ఎందుకంటే ఇంతకుముందు చేసినటువంటి క్లాసుల్లో కొంతమంది సెలక్షన్ అయ్యారు. ఆ సెలక్షన్ అయిన తర్వాత వారి మాటల్లో నాకు తెలియజేసింది. సో అప్పుడు కొంచెం ఆనందం అయితే వచ్చింది. ఎందుకంటే మనం చేసినటువంటి క్లాసులు ఉపయోగపడుతున్నాయి, సెలక్షన్స్ కూడా అవుతున్నాయి అని చెప్పేసి ఒక చిన్న భరోసా అయితే వచ్చింది. కాబట్టి ఆ భరోసాతోనే ఇక్కడ ఈసారి కూడా క్లాస్ అనేటువంటిది మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా? సో మీ అందరూ కూడా మరి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ నెక్స్ట్ ప్రశ్న అయితే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు అస్సలు మంచి ప్రశ్నలు భాషా శిక్షణకు సంబంధించి అంటే మెథడాలజీకి సంబంధించి మంచి ప్రశ్నలు అయితే ఇక్కడ మీ ముందుకైతే రాబోతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా అసలు ఎస్ మరి ఇక్కడ చూసినట్లయితే ఎస్ प्रश्न जुड़ेंगे भाषा शिक्षण में आकलन का मुख्य लक्ष्य क्या होना चाहिए? ऑप्शन ए बच्चों के भाषा प्रयोग की क्षमता का विकास करना, ऑप्शन बी केवल लेखन कला का विकास करना, ऑप्शन सी कठिन शब्दों का अर्थ पूछना, ऑप्शन डी पाठ्यक्रम पूरा करना. ఇక్కడ చూడండి ఈజీగా మనకైతే ఇట్లా ఇస్తే కనుక ఇంకొకటి ఏంటంటే భాషా శిక్షణ క్వశ్చన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను. అయితే ఆ ట్రిక్ ఇప్పుడు చెప్పాను. మొత్తం అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక లాస్ట్లో మీకైతే ఆ ట్రిక్ అయితే చెప్తాను. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నారు. మనం ఇంతకుముందు మరి చేసినటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామన్నది కూడా ఈజీ అవుతుంది. ఎప్పుడు అంటే ఇన్ కేసు లాస్ట్ మూమెంట్లో మీకు ఇంకా ఆ ప్రశ్నకి సమాధానం తెలియదు అన్నటువంటి సందర్భాల్లో ఎలా చేయాలన్నటువంటి నేను మీకైతే చెప్తాను. మరి మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడు దా ట్రిక్ కింద మీకు అయితే ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? ఆప్షన్ ఇక్కడ ఏ చూసుకున్నట్లయితే बच्चों के भाषा प्रयोग की क्षमता का विकास करना, ऑप्शन बी केवल लेखन कला का विकास करना, ऑप्शन सी कठिन शब्दों का अर्थ पूछना, ऑप्शन डी पाठ्यक्रम पूरा करना. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. పాఠ్యక్రమం పూరా నో, అసలు అర్థమే లేదు. భాషా శిక్షణమే ఆకలన అంటే ఏంటిది? ఇవాల్యుయేషన్ చేయడం, మూల్యాంకనం చేయడం. పూరాకరణ ఏముంది? లేదు. కఠిన శబ్దం కా అర్థ పూచన లేదు, అసలుకి ఇది కరెక్ట్ కాదు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేవలం కనబడిందా? సో ఇంకా తీసేయండి. ఒకవేళ నెగిటివ్ అడిగితే అప్పుడు మనం ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, నోటు మీరైతే మెన్షన్ చేయండి. అంతేగాని సార్ ప్రతిసారి కేవలం అన్నప్పుడల్లా మీకు ఆన్సర్ అయితే ఉండదని చెప్పేసి అన్నాడు కాబట్టి ఎగ్జామ్లో కూడా ఏదో వస్తే కంపల్సరీ తీసేస్తాం. అది కాదు, క్వశ్చన్ చదవండి. క్వశ్చన్కి ఆ నాట్ అన్నప్పుడు బాగా చదివినట్లయితే మీకు ఒకసారి అది ఏదైతే కేవలం అని ఉంటుందో అదొక్కటి కూడా ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ చూసినట్లయితే బచ్చోं के भाषा प्रयोग की क्षमता का विकास करना. ఎస్, ఇది మనకి సరైన సమాధానం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంతే కదా? పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే మరి వాళ్ళ యొక్క ఎబిలిటీని మనం డెవలప్ చేయడం అనమాట. ఓకే, ఎస్, ఆప్షన్ ఇక్కడ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఎస్, ఇది కూడా మంచి ప్రశ్ననే. పోర్ట్ఫోలియోకి సంబంధమే కౌన్సా కథన్ సహీ హై. చూడండి, సహీ అన్నాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఓకేనా?
यस। మరి ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ, इसमें बच्चों की केवल लिखित परीक्षाओं का रिकॉर्ड होता है। కేవల్ కేవల్ వచ్చిందా, తీసేయి. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, इससे शिक्षक का काम आसान हो जाता है। ఇక్కడ ఆప్షన్ सी చూడండి, यह बच्चों की प्रगति का एक व्यवस्थित और क्रमिक प्रमाण है। ऑप्शन डी, यह केवल साल के अंत में तैयार किया जाता है। కేవల్ కేవల్ అన్నాడు కాబట్టి ఇది తీసాయి. కానీ మీకు ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ అవుతుంది. ఈ రెండిట్లో కూడా అయితే దీనికి సంబంధించిన ట్రిక్ చెప్తా అని చెప్పాను. మీరైతే గుర్తు రాకపోతే, నేను ఒకటి చెప్పకపోతే మీరు లాస్ట్ మళ్ళీ కామెంట్ చేయండి, సార్ ట్రిక్ ఫర్ దిస్ హౌ టు సాల్వ్ భాషా సెక్షన్ క్వశ్చన్స్ అని చెప్పేసి. ఓకేనా, నేనైతే చెప్తాను, ఇక్కడ కూడా మీరు మిస్ కావద్దు. అయితే ఇన్మేసే శిక్షక కామ ఆసాన్ వద్ద ఇది కూడా కాదు. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చెక్ చేసినట్లయితే కనుక మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పిల్లల యొక్క వాళ్ళ యొక్క అన్ని దాంట్లో పోర్ట్ఫోలియోలో అన్ని మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్స్ ఒకటే కాదు, కరికులర్ కో కరికులర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి అది కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో కూడా మెన్షన్ చేస్తారు. అందుకని ఇక్కడ క్రమిక్ ప్రమాణ హే అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. ఓకేనా, వ్యవస్థిత్ క్రమిక్ ఒక వరుసలో ఒక నీట్గా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి చేస్తున్నారు అన్ని దాంట్లో అచీవ్మెంట్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇక్కడ మనకి. ఓకేనా, ఎస్, ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు మళ్ళీ కూడా చూడొచ్చు క్వశ్చన్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూసినట్లయితే కనుక 18వ ప్రశ్న చూద్దాం. ఎస్, ఇక్కడ 18వ ప్రశ్న చూడండి, భాషా మే త్రుటియోं किस ओर संकेत करती हैं। ఏదైతే మరి లాంగ్వేజ్లో ఎర్రర్స్ అనేటువంటిది దేనికి సంకేతాన్ని ఇస్తాయని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, सीखने की प्रक्रिया का एक पड़ाव या हिस्सा है। ऑप्शन बी, भाषा की अज्ञानता को दर्शाती है। ऑप्शन सी, शिक्षक की असफलता को दर्शाती है। ऑप्शन सी, లాపర్వాహి को दर्शाती है। సో ఇక్కడ మనం చూసినట్లయితే నెగ్లిజెన్స్ అంటాం కదా, సో అది కూడా మనకి ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. మిగిలింది ఏంటంటే పిల్లవాడు అంటే విద్యార్థిని లేదా విద్యార్థి ఏం చేస్తున్నారు, ఎర్రర్స్ చేస్తున్నారు. ఎర్రర్ చేస్తున్నారంటే తర్వాత టీచర్ ఏం చేస్తారు, అమ్మ అది ఎలా కాదు, అమ్మ రే ఇలా కాదు, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా రాయాలి అని చెప్పేసి మనం కరెక్ట్ చేస్తాము. సో తద్వారా ఏమవుతుందంటే పిల్లలు మిస్టేక్ చేయడం ద్వారానే నేర్చుకుంటారు అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, సో మరి పిల్లలు కొన్ని తప్పులు చేసినప్పుడు మనం వాళ్ళని పనిష్మెంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నిషేధం. కాబట్టి ఈరోజు మన సోషల్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టీ 2009-29(2) సెక్షన్ అనుచ్ఛేదం అంటే ఆర్టికల్ ప్రకారము మరి పిల్లల్ని పనిష్మెంట్ చేయడము అది నేరం అన్నట్టుగా చెప్తారు. కానీ మరి ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే కనుక వాళ్ళ యొక్క తప్పులు చేసినప్పుడు వాళ్ళని మనము దూషించకుండా దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క తప్పులు ఏంటి అనేటువంటి వాళ్ళకి మనం వాళ్ళు తెలియజేస్తుంది కనుక నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఆ తప్పులు చేయకుండా కరెక్ట్ చేసి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ నుండి ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. ఎప్పుడే కానీ మనం పిల్లల్ని ఒక పాజిటివ్ దృష్టితోనే చూడాలి. వాళ్ళు చేసిన తప్పులు ఏవైనా ఉన్నా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పేదాంట్లయితే కనుక తప్పకుండా వాళ్ళు ఆ తప్పుల నుంచి వాళ్ళు బాగా మెరుగుపడతారు, బాగా నేర్చుకుంటారని చెప్పేసి నుండి ఉద్దేశమే ఇక్కడ త్రిటియోన్సీ అనేటువంటిది ఇచ్చారు. ఓకేనా, ఆప్షన్ ఇక్కడ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 19th చూసినట్లయితే కనుక ఇక క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ ఇది కూడా ఒక మంచి క్వశ్చనే ఈరోజు. यस, ఇక్కడ చూసినట్లయితే కనుక మౌఖిక భాషा के आकलन का सबसे प्रभावी तरीका कौन सा है। మరి ఓరల్ భాష ఇవాల్యుయేషన్ చేస్తాం కదా, ఓరల్ లాంగ్వేజ్ సంబంధించి ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఏది బెస్ట్ ఒక టైపు అని చెప్పేసి అంటున్నారు. ఆప్షన్ ఏ, శబ్ద సున్కర్ లిఖన అంటే వాళ్ళు పదాలు విని రాయడమా. ఆప్షన్ బి, ప్రశ్నों के उत्तर देना. ऑप्शन सी, विभिन्न संदर्भों में बातचीत और संवाद. ऑप्शन डी, సస్సర్ పాట్ కర్నా అంటే రీడింగ్. వాడు ఓరల్ అంటే వాడు ఎలా ఉన్నాడు, ఓరల్గా ఎలా ఇస్తున్నాడు అనేటువంటిది. అక్కడ సస్వర్ అంటే గట్టిగా చదవడం, ఇది కాదు ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే శబ్ద సున్కర్ లిఖన అనేటువంటిది ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ మౌఖిక్ అన్నాడు కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మౌఖిక్ అన్నప్పుడు ఆటోమేటిక్గా లిఖన ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇంకా రెండు ఉన్నాయి. ప్రశ్నకే ఉత్తర్దేనా. ఎస్, ఇది కూడా వస్తుంది. కాకపోతే ఇంకా చాలా బెస్ట్గా అని చెప్పినట్లయితే కనుక మరి మన లాంగ్వేజ్ గురించి బెస్ట్ ఆప్షన్ చెక్ చేయాలి. రెండు మనకి పాజిటివ్గానే ఇస్తాడు ఆప్షన్లలో. సో అందులో ఏది బెస్ట్ అనేటువంటి చూసి పెట్టాలి. ఓకేనా, విభిన్న సందర్భం మే బాతచీత్ और సంవాద్ అంటే మరి కొన్ని సిచ్యువేషన్లో మనం ఒక కాంటెక్స్ట్ ఇచ్చేసి దీని గురించి డిస్కస్ చేయండి, చర్చ చేయండి, లేదా మీరు ఒక కాన్వర్జేషన్ చేయండి అంటాం. అప్పుడు వాళ్ళకి పిల్లల యొక్క ఎలా ఉంది ఎబిలిటీ ఉంటే మనం టెస్ట్ చేయగలం అనమాట. అందుకనే ఇక్కడ ఆప్షన్ ఏదైతే సి అనే ఆప్షన్ ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న అయితే ఇక్కడ మనం చూద్దాం.
యెస్. 20వ ప్రశ్న మనం చూస్తున్నట్లయితే గనక మంచి ప్రశ్న ఇది గూడా. యెస్. భాషా భాషా శిక్షణకు సంబంధించి 20వ ప్రశ్న ఇక్కడ మీ ముందుకైతే रावడం జరిగింది. यस, भाषा शिक्षण में निदानात्मक परीक्षण डायग्नोस्टिक टेस्ट का उद्देश्य क्या है అంటే నిదానాత్మక పరీక్ష ఉంటుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటిది అని అడుగుతున్నా. ఆప్షన్ ఏ छात्रों की प्रगति की सूचना देना, ऑप्शन बी बच्चों की समझ में रह गई कमियों या अ, रिक्तियां रिक्तियों को रिक्तियां को जानना, ऑप्शन सी చూసినట్లయితే పాఠ యోజన बनाना, ఆప్షన్ డి అంతిమ పరీక్షకే ప్రశ్న పత్ర తయారు करना. చూడండి ఇది చాలా మనం చూసినట్లయితే చాలా సిల్లీగా అని చెప్పొచ్చు. ఓకేనా. అంతిమ ప్రశ్న పత్ర తయారు करना నిదానాత్మక పరీక్షలో అవసరమే లేదు. సో ఇది కూడా అవసరం లేదు. చూడండి ఏమని ఇచ్చాడు, పాఠ యోజన లెసన్ ప్లానింగ్ ఏంటి లెసన్ అండి. ఓకేనా. ఆప్షన్ బి చూడండి బచ్చోంకి సమాజ్ మే రహ గయి. ఓకేనా. ఇక్కడ ఇది మనకి ఒక రకం కరెక్టే, కానీ ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. మరి అదేంటంటే ఛాత్రంకి ప్రగతికి సూచన దేనా, ప్రగతికి సూచన దేనా అవసరమే లేదు ఇక్కడ మనకి. ఆప్షన్ ఇది కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్నటువంటి ఎక్కడ ఉండిపోయాడో పిల్లడు ఏం సమస్య అనేది వాటిని తీసుకొని తర్వాత నిదానాత్మక పరీక్ష అంటే ఔపచారిక ఉపచారాత్మక శిక్షణ అంటాం, నిదానాత్మక శిక్షణ. దాంట్లో మనకి ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి కనుక లేదా ఏవైనా వెనకబడిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళా బోధించి వాటి నుంచి ఆ పిల్లవాడిని అర్థమయ్యేలాగా చెప్పి దాని నుంచి బయటపడేటట్టుగా దాని నుంచి నేర్చుకునేటట్టుగా మనమైతే చేసే ప్రయత్నమే ఇది నిదానాత్మక పరీక్ష అనమాట. ఓకేనా. ఆప్షన్ ఇక్కడ మనకి ఇది సరైన సమాధానం అవుతుంది. అయితే ఇక్కడ నేను ట్రిక్ చెప్తాను చెప్పాను. అదేంటంటే భాషా శిక్షణ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ 1కి 2 సార్లు అయితే బాగా చదవాలి. చదివిన తర్వాత మీకు ఎంతకీ అర్థం కావడం లేదు అయితే ఆప్షన్స్ కూడా ఏమీ అర్థం కావడం లేదు, ఏం చేయాలి అన్నప్పుడైనా కనుక ఒకటి కేవల్ అని ఉన్నటువంటి తీసేయాలి. ఓకేనా. కేవల్ అని ఉన్నటువంటిది తీసేయాలి. కానీ నాట్ అని ఆసక్తి కానీ గలత్ అని కానీ అడిగినప్పుడు కేవల్ అనేటువంటి ఏదైతే లైన్ ఉంటుందో అది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ 90% దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నట్లయితే కనుక ఈ క్వశ్చన్లలో ఆల్మోస్ట్ పెద్దగానే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అందుట్లో మీకు అర్థం కానప్పుడు ఏం చేయాలంటే ఆ ఆప్షన్లలో ఉన్నటువంటి ఏ ఆప్షన్ చాలా పెద్దగా ఉంటుంది అంటే ఉన్నటువంటి ఆప్షన్లలో పెద్ద వాక్యాల్లాగానో పెద్దలాగానో ఉంటుంది. అదే మనకి ఆల్మోస్ట్గా ఆన్సర్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు చేస్తారంటే మీకు ఇంకా టైం లేనప్పుడు లాస్ట్ మూమెంట్లో కానీ లేదా మీకు దాని గురించి ఎటువంటి అవగాహన లేదన్నప్పుడు కానీ అట్లాంటప్పుడు మాత్రమే ఇలాగ చేయాలని చెప్పేసి ఇదొక ట్రిక్ మాత్రమే, ఇదొక నా యొక్క సజెషన్ మాత్రమే. ఇది పక్కాగా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీ యొక్క అండర్స్టాండింగ్ బట్టి మీరైతే దీన్ని అవలంబించవచ్చు. ఇది ఎటువంటి అఫీషియల్గా అయితే కాదు, నా యొక్క సైడ్ నుంచి సజెషను. నేను చూసిన వాటిల్లో అయితే నాకు అనిపించింది మీకైతే చెప్పడం జరిగింది. మీరు కూడా ఇది ఒకసారి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, రోజు మీరు ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు దాకా మనం చేసాం కదా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు చూసినట్టు కనుక ఆల్మోస్ట్ మనకు అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఈరోజు మనం 20 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. ఈ ప్రశ్నలు మీకు ఎలాగ అనిపించాయి, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మరి యూస్ఫుల్ అనిపించినాయి అనుకుంటున్నాను. మీకు ప్రిపరేషన్లో బాగా యూజ్ అవుతుంది అనుకుంటే మీ యొక్క దీనిపైన అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్, అలాగే సజెషన్స్ కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. వాటిని అన్ని క్రోడీకరించి ఇంకా మంచి క్లాస్ అయితే చేస్తాను. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. ఫేస్బుక్, వాట్సాప్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేటువంటి పొందుతుండొచ్చు. మీరందరూ కూడా జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ మరొక మంచి క్లాస్తో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.